అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు. ప్రజెంట్ నేను కోంపల్లిలోని Cars24లో ఉన్నాను. Cars24లో కొన్ని కార్స్పై డిస్కౌంట్ ఉంది చెప్పాను. ఏమేమి డిస్కౌంట్ ఉంది, ఎన్ని కార్స్ ఉన్నాయి తెలుసుకుందాం ఇక్కడ. మనతో పాటు ఎంప్లాయీ వంశీ గారు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ సార్. Cars24లో శివరాత్రి ఆఫర్స్ ఉన్నాయి కార్స్ పై అన్నారు కదా. సార్ ఏమున్నాయి ఆఫర్స్? అంటే పర్టికులర్గా అన్ని వెహికల్స్ మీద అనేది లేదు సార్. కొన్ని లిమిటెడ్ వెహికల్స్ మీద లిమిటెడ్ ఆఫర్స్ అనేది ఉన్నాయి. అవి అనేది ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మీరు ఏదైనా విజిట్ చేస్తే హబ్ని మేము ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తుంది. ఓకే, ఇప్పుడు Cars24 చాలా బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో. సార్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మొత్తం? 4 హబ్స్ ఉన్నాయి సార్. 4 హబ్స్ ఇన్ హైదరాబాద్. ఎక్కడెక్కడ ఉన్నాయి? వనస్థలిపురం, అత్తాపూర్, బాచుపల్లి అండ్ కొంపల్లి. ప్రజెంట్ మనం ఉంది కొంపల్లి ఉన్నాం. ఓకే, ఇప్పుడు మన Cars24లో కార్స్ ఎలాంటి కండిషన్లో ఉంటాయి? బెస్ట్ కండిషన్స్లో ఉంటాయి సార్. అన్ని 140 క్వాలిటీ చెక్స్ చేసిన తర్వాత వెహికల్ అనేది హబ్లో ఉంటుంది. సో కార్స్ ఏం రిపేర్ ఉండవు కదా? ఆల్మోస్ట్ అన్ని క్లియర్ చేసిన తర్వాత 140 క్వాలిటీ చెక్స్ మీన్స్ అన్ని చెక్ చేసిన తర్వాత మనం ఇక్కడ హబ్లో ఉంచుతాం. సో మీరు డైరెక్ట్గా వెహికల్ పర్చేజ్ చేసిన తర్వాత రెడీ టు యూజ్. మీరు ఎక్కడ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ మనీ. రైట్. సో చాలామంది సెకండ్ హ్యాండ్ కార్ కొనే ముందు చాలామంది టెక్నీషియన్ తీసుకొచ్చి చూపిస్తారు కదా. టెక్నీషియన్ తీసుకొచ్చి చూపించే అవసరం అయితే లేదు కదా? చూపించే అవసరమే లేదు సార్. ఈవెన్ మన దగ్గర ఫస్ట్ సర్వీస్ కూడా చేసే ఉంటుంది. అంటే మీరు పర్చేజ్ చేసిన తర్వాత 10,000 పే చేసి మళ్ళీ 12,000 పే చేసి మళ్ళీ ఫస్ట్ సర్వీస్ చేయించుకోవాలనే టెన్షన్ అయితే ఉండదు. మన దగ్గర అన్ని వెహికల్స్ కూడా ఫస్ట్ సర్వీస్ అనేది చేసిన తర్వాతే వెహికల్ మనం సేల్కి పెడతాం. సో మీరు రెడీ టు యూజ్ మీన్స్ టెక్నీషియన్ కాదుగా షోరూంలో కూడా చూపించుకునే పని లేదు. అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటాయి వెహికల్స్. సో చాలా మంది ఫైనాన్స్ ఆప్షన్ అడుగుతారు కదా. సో మీ దగ్గర ఏ ఫైనాన్స్ ఉంటుంది? మన దగ్గర ఫైనాన్స్ వచ్చి బజాజ్ ఉంది, టీవీఎస్ ఉంది అండ్ Cars24 ఓన్ ఫైనాన్స్ కూడా ఉంది. ఓకే, మాక్సిమం ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ది కస్టమర్స్ ఏంటి అంటే మన దగ్గర 0 డౌన్ పేమెంట్ అవైలబిలిటీ కూడా ఉంది. అవునా? మరి కొంతమందికి సిబిల్ స్కోర్ తక్కువ ఉంటుంది కదా, అలాంటి వారికి లోన్ వస్తుందా? లోన్ వస్తుంది, బట్ అంటే మన Cars24 నుంచి కాని ఫైల్స్ ఏదైనా ఉన్నాయి అంటే అవుట్ సైడ్ ఫైనాన్స్ ప్రొవైడ్ చేపిస్తాము విత్ లో ఇంట్రెస్ట్ రేట్ అండ్ ఇన్స్టెంట్ డెలివరీ ఆల్సో ప్రొవైడ్ చేస్తాం. ఓకే, లోన్ అయితే వస్తుంది గ్యారెంటీ? లోన్ అయితే మాక్సిమం వస్తుంది, బట్ డిపెండింగ్ ఆన్ ప్రొఫైల్ సార్. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు సిబిల్ తక్కువ ఉన్న వస్తుందా? సిబిల్ తక్కువ ఉన్నా వస్తుంది కానీ ఓవర్ డ్యూస్ ఉంటే రాదు. లైక్ ఓవర్ డ్యూస్ ఉన్నా వాటిని క్లియర్ చేసి ఉంచితే వస్తుంది. మీకు ఓవర్ డ్యూస్ క్లియర్ చేసిన సర్టిఫికేట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ డ్యూస్ ఉన్నాయి, అవి క్లియర్ చేసి ఉంచితే వస్తుంది. ఓవర్ డ్యూస్ పెండింగ్లో ఉంటే మాత్రం రాదు. ఓకే, వంశీ గారు చెప్పండి. ఇప్పుడు కారు మేము పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వాలి, లేకంటే టెస్ట్ రైడ్ ఉంటుందా హోమ్ సర్వీస్? ఇన్ సిటీలో అయితే మన ఓవరాల్ సిటీ మొత్తం మీద కావాలంటే ఇంటికి కూడా టెస్ట్ డ్రైవ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. 999 పే చేస్తే మీకు టెస్ట్ డ్రైవ్కి వస్తుంది వెహికల్. ఓకే అనుకుంటే మూవ్ ఆన్ అవ్వచ్చు, ప్రాసెస్ చేసుకోవచ్చు. లేదంటే మీ 999 అమౌంట్ అనేది రిఫండ్ చేసేస్తారు వెంటనే, ఇన్స్టెంట్గా రిఫండ్ అవుతుంది. లేదు అంటే హబ్ విజిట్ చేస్తానంటే నెంబర్ ఆఫ్ ది వెహికల్స్ ఉంటాయి కాబట్టి మీరు చూస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు Cars24 యాప్లో 7 days పాటు బైబ్యాక్ గ్యారంటీ ఉందని విన్నాను. ఓకే, సో బైబ్యాక్ గ్యారంటీ అంటే కారు నచ్చకపోతే రీఫండ్ ఆప్షన్ ఉంటుందా? మీకు మన దగ్గర నుంచి ప్రొవైడ్ చేసేది ఏంటంటే 7 days 500 kilometers లోపల మీరు వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకుని మీకు వెహికల్ వద్దు నచ్చలేదు అంటే వితౌట్ ఎనీ రీజన్ మీరు వెహికల్ తీసుకొచ్చేస్తే మీ ఫుల్ అమౌంట్ మీరు పే చేసిన అమౌంట్ మొత్తం కూడా విత్ 1 రూపీ కూడా ఛార్జ్ ఉండదు, మొత్తం రిఫండ్ చేస్తారు. 7 days 7 days 500 kilometers. ఓకే, 7 days 500 kilometers. ఓకే, ఇన్ కేస్ ఒక 1000 kilometers 2000 kilometers అట్లా ఉండదు. జస్ట్ ఓన్లీ 500 kilometers 7 days టైం పీరియడ్. ఈ రెండింటిలోనే కన్సిడర్ చేస్తారు మీకు. సూపర్, 7 days పీరియడ్ ఉంటుంది. ఈ ఆప్షన్ అయితే చాలా బాగుందండి ఖచ్చితంగా. ఎందుకంటే బయట ఏదైనా కారు కొంటే అవును వాళ్ళు ఒక్క రోజు వారంటీ వారంటీ అనేది ఉండదు. బయట కొనేది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ డీలర్స్ దగ్గర ఎక్కడ పర్చేజ్ చేసినా కానీ మీకు వన్స్ ఒకసారి మీరు అమౌంట్ పే చేసిన తర్వాత రిఫండ్ అనేది ఆప్షనే ఉండదు. బట్ మన Cars24లో ఏంటి అంటే జస్ట్ చూసామా కొన్నామా అని కాకుండా ఆఫ్టర్ పర్చేస్ మీకు 7 days 500 kilometers లాంగ్ టెస్ట్ డ్రైవ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తిరగండి, వెహికల్ నచ్చితేనే కండిషన్ బాగుండి వెహికల్ అంతా బాగుంటేనే మీరు మూవ్ ఆన్ అవ్వచ్చు. లేదు అంటే మీరు ఫైనాన్స్లో ఉన్న ఆ కారు మేము ఇచ్చిన ప్రొవైడ్ చేసిన ఫైనాన్స్ అవనివ్వండి, క్యాష్ అవనివ్వండి, ఏదైనా సరే మాదే క్యాన్సిల్ చేయించేసి మీ అమౌంట్ పే చేసిన అమౌంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే, ఇంకా వారంటీ ఏముంటుందంటే వారంటీ వచ్చేసి 30 days వారంటీ పీరియడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది సార్. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో 30 days ఉంటుంది, 1500 kilometers ఉంటుంది. మీరు ఆఫ్టర్ డెలివరీ తర్వాత 30 days లోపల ఏ కంప్లైంట్ వచ్చినా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు సర్వీస్ అవుతుంది. అవునా? మీకు ఇన్ కేస్ కావాలి అంటే 12 months వారంటీ పీరియడ్ కూడా ఉంటుంది, బట్ అది అనేది పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది. డిపెండింగ్ ఆన్ వెహికల్ ప్రైస్ని బట్టి ఆ కాస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు 1 month వారంటీ ఇస్తున్నారు. అవును, 1 month తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవచ్చా? 1 month చేసిన బిఫోర్ డెలివరీ ఏది చేసుకోవాలన్నా బిఫోర్ డెలివరీ ఉంటుంది సార్. బిఫోర్ డెలివరీ. ఓకే, ఓకే. 1 month తర్వాత ఒక 1 year నాకు కావాలి వారంటీ కావాలి కుదరదు. ముందే మీరు కావాలి అంటే బిఫోర్ డెలివరీ అంటే పే చేసేటప్పుడే మీరు ఎక్స్టెండెడ్ వారంటీ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఎంత పే చేయాలి 1 year? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 6 lakhs వెహికల్ తీసుకుంటున్నారు, 8,000 ఉంటుంది అప్రాక్సిమేట్. 8,000 పే చేసి మీరు తీసుకున్నారు అంటే మీకు 12 months 15,000 kilometers వరకు
మీకు ఏంటంటే ఏ కంప్లైంట్ వచ్చినా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సర్వీస్ అవుతుంది. సో ఇప్పుడు మీరు అంటారు 1 month వారంటీ ఇస్తున్నారు కదా, ఎస్. ఆ 1 monthలో ఏమేమి కవర్ అవుతుంది? 1 monthలో మీకు కవర్ అయ్యేసి ఆటోమేటిక్ వెహికల్ అయితే ఇంజన్ గేర్ బాక్స్ అవుతుంది అండ్ ఎలక్ట్రికల్ సైడ్ ఏసీ. మాన్యువల్ వచ్చేసి మీకు ఇంజన్ గేర్ బాక్స్ ఎలక్ట్రికల్ సైడ్ అట్ ది సేమ్ టైం ఏసీ కూడా అవుతుంది. చెప్పండి సార్. చెప్పండి, ఏ మోడల్ ఇది? ఇది వచ్చి 17 మోడల్ సార్, 2017 మోడల్ స్పోర్ట్స్ వేరియంట్. i20 ఓకే, i20 స్పోర్ట్స్. సో ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 82,000 డ్రైవ్ సార్. అవునా, ఎంత అండి ప్రైస్? ఇది వచ్చేసి 5,81,000 పడుతుంది. 5,81,000. ఓకే, ఇంకా కార్ రిపేర్ ఏముండగా? ఏముండదు, మీరు డైరెక్ట్గా రెడీ టు యూస్. సో కార్ ఎక్కడ డ్యామేజ్ ఏమి లేదు? డ్యామేజ్ ఏమి ఉండదు, చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి కామన్ అవి. ఓకే, ఎంత ప్రైస్? 5,81,000. 5,81,000. ఎస్. మోడల్ 2017 మోడల్. 17. ఎస్, స్పోర్ట్స్ వేరియంట్. పర్లే, వర్తేనా? వర్త్ సార్. ఓకే, వర్త్ వర్మ వర్త్. చలో నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. మన ముందు బెలూనో కార్ ఉంది, ఇది ఎంత ప్రైస్ తెలుసుకుందాం, చెప్పండి. ఇది వచ్చేసి 5,80,000 ప్రైస్ పడుతుంది. 5,81,000. 17 మోడల్ ఆల్ఫా వేరియంట్. మోడల్ ఆల్ఫా వేరియంట్ 17 మోడల్. 2017 మోడల్. 17 మోడల్. ఎంత ప్రైస్? ఇది వచ్చేసి మీకు 5,80,000 పడుతుంది. 5,80,000. ఎస్. ఓకే, సో 17 మోడల్ 5,80,000 అని చెప్పారు, బట్ ప్రైస్ ఓకే నాకైతే బాగా అనిపిస్తుంది. ఓకే, అంటే అంత ఎక్కువ ప్రైస్ ఏం లేదు కదా? ఎక్కువ ప్రైస్ అంటే మీకు మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే బెస్ట్ ప్రైస్ ఉంటుంది. మార్కెట్ వెహికల్స్తో పోల్చుకుంటే బెస్ట్ వెహికల్స్ ఉంటాయి, కండిషన్ కానీ నాన్ యాక్సిడెంటెడ్ నాన్ ట్యాంపర్డ్ వెహికల్స్. సో 5,80,000 చెప్తారు కదా, ఇదేనా ఇంకేమైనా ప్రైస్ ఎక్స్ట్రా ఉంటుంది? ప్రైస్ ఉంటుంది, ఎక్స్ట్రా పే చేస్తాం లేదా? ఏం పే అంటే మీరు క్యాష్లో వెళ్తాను అంటే ఆర్టీఏ ఛార్జెస్ ఉంటాయి, అవి పే చేసుకోవాల్సి వస్తుంది. అప్రాక్సిమేట్ 8,000 వస్తుంది. ఫినాన్స్లోకి వెళ్తే ఫినాన్స్ ఛార్జెస్ అనేది అడిషనల్గా యాడ్ అయిపోయి. అంతేనా? ఎస్. మీరు ఇంకెక్కడ కూడా పే చేసేది ఉండదు, ఆర్టీఓ పే చేసిన తర్వాత మీరు ఏజెంట్ దగ్గర కూడా ఏం పే చేసేది ఉండదు. డైరెక్ట్ స్లాట్ టైం వస్తుంది, మీరు ఆ టైంకి వెళ్ళి సిగ్నేచర్ చేస్తే ఎనఫ్ మీ పేరు మీకు ఆర్సీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది వితిన్ 45 daysలో. ఓకే మేడం. చాలా మంది మహేంద్ర XUV300 అడుగుతుంటారు, వీళ్ళ దగ్గర Cars24లో అవైలబుల్ ఉన్నాయి. సో దీని ప్రైస్ తెలుసుకుందాం, చెప్పండి అన్న. ఇది వచ్చేసి 2020 మోడల్ W6 సిరీస్, మీకు డీజిల్ వేరియంట్ అనమాట. డీజిల్ వేరియంట్. ఓకే, మాన్యువల్. మీకు వచ్చేసి 8,47,000 ప్రైస్ పడుతుంది. 2020 మోడల్. సో గాయస్ విన్నర్ కనుక మనకి 8,40,000 అన్నారు. సో 8,40,000 XUV300 అంటే సో చాలా చాలా మంచి వెహికల్. సో బట్ ప్రైస్ నెగోషియేషన్ ఉంటాయి కదా? నెగోషియేషన్ మాక్సిమం ఉండదు, డిపెండింగ్ ఆన్ వెహికల్స్. అంటే కొన్ని వెహికల్స్ మీద ఉండదు, అవి ఏంటి అనేది మీరు హబ్ విజిట్ చేస్తే ఆటోమేటిక్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే కొన్ని సెలెక్టెడ్ వెహికల్స్ మీద మీకు డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో కారు మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది, ఎక్కడ కానీ చిన్న స్క్రాచ్ కూడా కనిపించలేదు. సో కార్ అంతా పర్ఫెక్ట్గా అయితే ఉంది. సో డ్యామేజ్ ఏమి ఉండదు? డ్యామేజ్ ఏమి ఉండదు. అవునా? చాలా మంది టాటా నెక్సాన్ అడుగుతుంటారు, వీళ్ళ దగ్గర Cars24లో టాటా నెక్సాన్ అవైలబుల్ ఉంది. దీని ప్రైస్ గురించి తెలుసు. మోడల్ నెక్సాన్ వచ్చేసి 17 మోడల్. ఇది 17 మోడల్ ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్. 8,47,000 ప్రైస్ పడుతుంది. మోడల్ 17 మోడల్. సో కారు ఎక్కడ చిన్న స్క్రాచ్ కనిపించలేదు, చాలా అంటే చాలా బాగుంది. సో వెహికల్ డ్యామేజ్ ఏమి ఉండదు? డ్యామేజ్ ఏమి ఉండదు. ఓకే, సో టైర్స్ చూడొచ్చు, టైర్స్ అప్ టు మనకు 80% ఉంటాయినా? 80% ఉంటుంది. 70 to 80% టైర్స్ కండిషన్ ఉంటుంది. అండ్ చూడొచ్చు, ఎక్కడ కానీ చిన్న స్క్రాచ్ కనిపించలేదు, చాలా అంటే చాలా బాగుంది కారు. అండ్ సో ప్రైస్ ఎంత అన్నారు? 8,47,000. సో నెక్స్ట్ టైం మనకు రేర్ సైడ్ చూడొచ్చు. సో రేర్ కూడా చాలా బాగుంది. ఒకసారి లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇంటీరియర్ కూడా మీకు మొత్తం మీకు మౌంట్ కంట్రోల్స్ ఉంటాయి. ఓకే, టచ్ స్క్రీన్ ఉంటుంది. ఓకేనా, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, మీకు 4 పవర్ విండోస్ వస్తాయి. మీకు అంతా కూడా ఫుల్లీ ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ దీంట్లో. ఓకే, నెక్స్ట్ టైం మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కదా? ఉండవా? ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి. అవునా? ఇందులో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఓకే, ఇది మారుతి డిజైర్స్ అడుగుతుంటారు, వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో చెప్పండి అన్న, ఏ మోడల్? ఇది 17 మోడల్ ఆటోమేటిక్ వేరియంట్. ఆటోమేటిక్. ఓకే, ఎన్ని కిలోమీటర్ ఏంటది? ఇది 69,000 తిరిగింది. 69,000 మోడల్. 17 మోడల్. ప్రైస్ అన్న? 681. 6,81,000. ఓకే, సో ఎలా ఉంది కారు? బెస్ట్ కండిషన్ ఉంటుంది. అవునా? సో లోపల ఓపెన్ చేద్దామంటే మీకు ఇది కీ లేదు. కీస్ అనేది దాంట్లో యాక్చువల్లీ వేరే ఆఫీస్లో ఉంటాయి. అవునా? రైట్. కస్టమర్ వస్తే డైరెక్ట్ చూపిస్తారు. కార్ ఓకే కండిషన్లో ఉందా? నీట్ కండిషన్ ఉంటుంది. ఓకే, చాలా మంది నేను వోల్క్స్వాగన్ కార్స్ ఉంటే చేయమని చెప్తారు, బట్ వీళ్ళ దగ్గర Cars24 వోల్క్స్వాగన్ ఉన్నాయి, అది కూడా కొద్దిగా లేటెస్ట్ మోడల్సే. వంశీ గారు చెప్పండి, ఏ మోడల్? ఇది 2018 మోడల్ సార్. 18 మోడల్. హైలైన్ టాప్ ఎండ్ సిరీస్. టాప్ ఎండా? అవును సార్. ఓకే, ఎంత ప్రైస్? 6,81,000 పడుతుంది. 6,81,000. మోడల్ ఏ మోడల్? 2018 మోడల్. 2018 హైలైన్ టాప్ ఎండ్ సిరీస్. ఎలా ఉందండి వెహికల్? నీట్ కండిషన్ ఉంటుంది. అవునా? ఓకే, మనకు న్యూ కార్ ఎంత కాస్ట్? న్యూ కార్ అప్రాక్సిమేట్గా మీకు 10 lakhs చేంజ్ ఉంటుంది. 10 lakhs ప్లస్. 10 lakhs. ఓకే, మీ ప్రైస్ ఎంత? ఇది వచ్చేసి మన 681 పడుతుంది. 681. సార్ చెప్పండి, ఏ మోడల్? ఇది వచ్చేసి 17 మోడల్ గ్రాండ్ ఐటెన్. ఆటోమేటిక్.
ఓకే, ఎంత ప్రైస్? ఇది 5,80,000 పడుతుంది. 5,80,000. నాకు ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది. అంటే కంపేరింగ్ టు మాన్యువల్తో పోలిస్తే మీకు ఏంటంటే ఆటోమేటిక్ కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. అది ఎందుకంటే ఆటోమేటిక్ కాబట్టి ఎక్కువ ప్రైస్, కొద్ది ప్రైస్ ఉంటుంది, కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అది మనకు మాన్యువల్తో కంపేర్ చేస్తే ఆటోమేటిక్ కొద్ది ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో పెట్రోలే కదా? పెట్రోలే. అంటే ఈవెన్ మీరు షోరూమ్ ప్రైస్ కూడా అంతే ఎక్కువే ఉంటుంది. మాన్యువల్తో కంపేర్ చేస్తే ఆటోమేటిక్ అనేది ఎక్కువ వస్తుంది. కరెక్ట్. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.